ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వస్తున్నాయి, అందులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు? బ్రహ్మాండంగా గెలుస్తాం. బ్రహ్మాండంగా గెలుస్తాం. మేము ఇస్తున్నటువంటి సంక్షేమాలు అన్నీ కూడా క్షేత్రస్థాయి జనాలకు పోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రజలకు అపారమైనటువంటి నమ్మకం కూడా పెరిగింది. ఇవన్నీ జనాలు చూస్తూ ఉన్నారు, వివేకవంతులు జనాలు. గతంలో కూడా ఇవన్నీ చూసిండ్రు. మన యొక్క ఆలోచనలు ఉండి బాగున్నాయని అంటేనే కంటోన్మెంట్లో గెలిపించారు. మన ఆడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చనిపోయిన ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీతో గెలిపించడం జరిగింది. సేమ్ అదే అట్లాంటి రిజల్ట్ ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా రిపీట్ కాబోతుంది. అది మీరు గుర్తిస్తారు. ఏదైతే ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది, కానీ ఆ అభ్యర్థి ఇప్పటివరకు కాంగ్రెస్ ఏ ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఏదంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారో ఆ సానుభూతి ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా బయట కనిపిస్తా ఉంది. దాన్ని ఎట్లా ఈ సానుభూతి అనేటటువంటిది చనిపోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు. నువ్వైనా నేనైనా కూడా అదే భావన ఉంటాం. కానీ రాజకీయంలో ఎట్లుంటుందంటే అధికారంలో ఒక పార్టీ ఉంటున్నప్పుడు ఆ పార్టీ ప్రభుత్వము బాగా పనిచేస్తున్నప్పుడు నియోజకవర్గం ప్రజలు ఎప్పుడైనా కూడా అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటారు. చనిపోయినటువంటి వ్యక్తికి సానుభూతి కోసం ఇంట్లో కోరుకో ఓటేసినంత మాత్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలం మీరు కొంచెం చరిత్ర గిట్ట తీసుకుంటే మన కంటోన్మెంట్ అందుకని అన్నా నేను. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ రిజల్ట్ ఇప్పటిది కాదు, గతం నుంచి కూడా ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటివి ఏవి కాకుండా ప్రజలు ఖచ్చితంగా ప్రజాపాలనకి ప్రభుత్వానికి ఓటేయబోతున్నారు. మేము అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం. అభ్యర్థితోటి సంబంధం లేకుండా గుర్తుతోటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అభ్యర్థి ఈజ్ గోయింగ్ టు బి అన్ అడ్వాంటేజ్. అంటే అభ్యర్థి ఇప్పటి వరకు ప్రకటించలేదు, పైగా ఆయన చనిపోయారు. అంటే మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీతను వాళ్ళు బీఆర్ఎస్ ప్రకటించారు, కానీ ఎక్కువ సానుభూతి కనిపించే అవకాశం కనిపిస్తా ఉంది అక్కడ. అవకాశం ఉందనేటటువంటి వాదన ఎప్పటికైనా కూడా వాదించుకోవచ్చు. కానీ నేను అనేది ఒకటే, ఈరోజు ప్రగతి దిశగా ప్రజలు ఓటేస్తున్నారు. ఓకే, సానుభూతి వ్యవహారంలో సానుభూతి వ్యక్తం చేస్తారే తప్ప ఈరోజు మిగతా కాలం మొత్తం కూడా మనకు అందుబాటులో ఉండేటటువంటి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని కోరుకుంటారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ముందుంది. ఆల్రెడీ సర్వేలలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. కాబట్టి అభ్యర్థి అనేటటువంటిది బోనస్ కాబోతుంది. మేము ఆడ గెలవబోతున్నాము. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుడు అలా తరం కాదు. ఏదైతే అంతా అయిపోయింది, బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించారు, కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరిని ప్రకటించే అవకాశం కనిపిస్తారు? 3-4 ఉన్నారు మొత్తం మీద. అంటే చాలా మంది ఉండొచ్చు పోటీలు, ఎందుకంటే మీది నేషనల్ పార్టీ కాబట్టి చాలా వరకు ఉండొచ్చు. కానీ లోకల్లో ఉన్న లీడర్స్కి చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరిని ప్రకటించే అవకాశం కనబడుతుంది? ముఖ్యమంత్రి గారు అధిష్టానం కలిసి ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏ అభ్యర్థిని ఖరారు చేస్తే ఆ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతారు.